సో ఎట్లా అందరూ నేనైతే మస్తున్నా, మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను అనమాట. సో నా మార్నింగ్ రొటీన్లో ఏం చేస్తా, నేను ఏం తింటా అంటే ప్రీ వర్కౌట్ మీల్ తిని జిమ్కి వెళ్తా కదా, జిమ్కి వెళ్ళి ఏం మాట్లాడతాం. సో మొత్తం అంటే ఆఫ్ డే వ్లాగ్ చూపిస్తున్నాను అనమాట. సో వెల్వర్స్ నుంచి నా స్టాక్ వచ్చింది. ఏంటంటే కొత్త ఫ్లేవర్ లాంచ్ చేసారు ప్రీ వర్కౌట్లో, వాటర్ మిలన్ ఫ్లేవర్. సో అది ఎట్లుంటుందో ఈరోజు టేస్ట్ చేద్దాం. అండ్ అట్లానే ఒక మినీ బ్లాగ్ కూడా, మినీ బ్లాగ్ కూడా షూట్ చేస్తున్నాను. లైక్ ఎట్లా అంటే నో మ్యూజిక్, ఓన్లీ లైక్ మనం మాటలే నడుస్తాయి. సో ఫస్ట్ అయితే స్టాక్ ఓపెన్ చేసేద్దాం. చలో, ఎప్పుడు స్టాక్ వచ్చినా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, అలాగే ఎక్సైట్మెంట్. సో ఓపెన్ అయితే చేసేసినాం. బాగా నిండు ఉంది. సో ఫస్ట్ ఏంది, ప్రీ వర్కౌట్. దిస్ ఈజ్ వాటర్ మిలన్ ఐస్ ఫ్లేవర్. సో ఎట్లుంటుంది ఏంది అనేది మనం ఇప్పుడు ట్రై చేయబోతున్నాం అనమాట. ఇప్పుడే ఇది వేసుకొని జిమ్కి వెళ్తాం. ఈరోజు ఆర్మ్స్ డే ఉంది. సో ఫస్ట్ ప్రీ వర్కౌట్, నెక్స్ట్ వచ్చేసి మన ఒకామి షిలాజిత్. సో దీని ఒక బెనిఫిట్స్ చాలా చెప్పిన. ఒకామి షిలాజిత్ ఎట్లా హెల్ప్ చేస్తుంది, లైక్ మన టెస్టోస్టెరాన్ లెవెల్ కానీ, మన స్లీప్ సైకిల్ కానీ, అండ్ మన మెటబాలిజంని కానీ, ఇంకా మన ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్. అంటే నేను యూజ్ చేసినాక కూడా చాలా బెనిఫిట్స్ వచ్చినాయి, చాలా రిజల్ట్స్ వచ్చినాయి. సో రెండిటి ఒక లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్ కేస్ పర్చేస్ చేయాలనుకుంటే ఐకు10 అనే కోడ్ పొద్దున మాట్లాడడానికి వస్తలేదు, ఏమనుకోకూరే. సో ఐకు10 అనే కోడ్ యూజ్ చేయండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. అట్లనే నన్ను సపోర్ట్ కూడా చేసినట్టు అవుతుంది. సో ఇంకేమొచ్చినాయి, ఇంకో 2 ఉన్నాయి. ఒకటి చిన్న ప్రీ వర్కౌట్, ఇది కూడా వాటర్ మిలన్ ఐస్. 2 వాటర్ మిలన్ ఐస్, 1 షీలాజిత్ అండ్ 1 వెల్వర్స్ క్రియేటిన్ అనమాట. సో దిస్ ఈజ్ మై స్టాక్. ఇది వచ్చింది స్టాక్లో. సో ఇప్పుడైతే మనం రెగ్యులర్గా మన మార్నింగ్ రొటీన్ ఏముంటుంది, ఫస్ట్ లేవగానే ఏం చేస్తాం అనేది ఇప్పుడు చూపిస్తాం. చలో. సో పొద్దున లేవగానే ఫస్ట్ చేసేది 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగడం అనమాట. అంటే లేవగానే బాత్రూమ్ పోయినాక స్నానం చేసినాక ఫస్ట్ చేసేది 1 లీటర్ వాటర్ తాగుతా. సో ఎందుకు అంటే మనకి లైక్ పడుకుంటాం కదా, పడుకున్నాక 6 to 8 hours దాకా మనకి వాటర్ అనేది ఉండదు, బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. సో నువ్వు ఎప్పుడైతే పొద్దున లేవగానే వాటర్ తాగుతాడు, మళ్ళీ బాడీ హైడ్రేట్ అవుతుంది, మంచిగా ఉంటుంది. అండ్ వాటర్ తాగడం పొద్దున ఎంటీ స్టమక్లో వాటర్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నీ స్కిన్ కూడా మంచిగా అవుతుంది. అండ్ ఓవరాల్ డే మొత్తంలో నువ్వు 3 to 4 liters ఆఫ్ వాటర్ అయితే తాగాలి. నువ్వు ఎప్పుడు తాగినా ఓకే. అదే పొద్దున తాగితే ఏంటంటే నీ కడుపు ఖాళీగా ఉంటుంది, 1 లీటర్ వాటర్ ఈజీగా వెళ్ళిపోతుంది. దానివల్ల ఇంకో 3 లీటర్లు కానీ 2 లీటర్లు కానీ నువ్వు ఆరామ్సే కంప్లీట్ చేయగలుగుతావు. సో నేను నా వాటర్ ఇంటేక్ అట్లనే కంప్లీట్ చేస్తాను. ఫ్యాన్సీగా గ్లాస్ ఎందుకు బ్రో అంటే, జనరల్ ఏంటంటే నేను కోల్చుకొని ప్రతి ఒక్కటి మెజర్ వేసుకొని తాగుతా. సో ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా, ఒక్కొక్కసారి ఈ వాటర్ బాటిల్ నేను 2 లీటర్ అట్లా నింపేసి జిమ్కనే పెట్టేసుకుంటా. సో ఆ టైంలో ఈ గ్లాస్లో ఇది 200 ml అనమాట. ఇవి 3 glasses తాగుతా, 3.5 glasses లేకపోతే 4 glasses తాగుతా. అట్లా 4 అంటే 2 to 6 7 8 9 1200 అంటే 1.2 liters వాటర్ దీంతో కంప్లీట్ చేసేస్తా. ఇది మెజర్ చేసి పెట్టుకున్నా, అందుకని ఫ్యాన్సీగా అనుకుంటారు కానీ అందుకని ఇది తాగుతున్నా, ఇట్లా తాగుతున్నా. సో పొద్దున లేవగానే వాటర్ అయితే తాగుర్రి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మినిమం 1 లీటర్ తాగుర్రి, దానికన్నా ఎక్కువ తాగకండి. దానికన్నా ఎక్కువ తాగితే ఏంటంటే మీ స్టమక్ ఫుల్ అయిపోతుంది. తర్వాత మీరు చేయాలనుకున్న బ్రేక్ఫాస్ట్ మీరు చేయలేరు అనమాట. పీనట్ బటర్ కనిపించలేదు. సో 4 to 5 బ్రెడ్స్ ఉంటాయి అనమాట, విత్ 30 grams ఆఫ్ పీనట్ బటర్. అండ్ ఇంకోటి ఓట్ షేక్ ఉంటుంది.
సో ఓవరాల్ ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే, నేను చాలా వరకు లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ డైట్ కొంచెం అటు ఇటు అవుతుంది. బికాస్ ఎందుకంటే నేను మార్నింగ్ చాలా తక్కువ తిని వెళ్తున్నా. అరే ఎందుకు అంటే లేట్ అయిపోతుంది, తినబుద్ధి అవ్వట్లేదు. కానీ ఇప్పుడు ఎట్లా అయినా అంటే మార్నింగే హాఫ్ ఆఫ్ ది క్యాలరీస్ కవర్ చేస్తున్నా. అంటే 1500 క్యాలరీస్ కవర్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నేను 3200 క్యాలరీస్ తింటే 1500 to 1600 క్యాలరీస్ బ్రేక్ఫాస్ట్లోనే కవర్ చేయడం వల్ల మిగతా మీల్స్ చాలా ఈజీ అయిపోయినాయి. సో అట్లా కవర్ చేస్తున్నా. లైక్ ఒకరోజు నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చేస్తా. 3200 క్యాలరీస్ది ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ కూడా చేస్తా. సో ఇప్పుడైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాం, కాల్చోబెట్టి నా బ్రేక్ఫాస్ట్ అయినాక మొత్తం చూపిస్తావు. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ అండ్ ప్రీ వర్కౌట్ మీల్ అనమాట. సో ఇక్కడ కనపడుతున్నాయి 4 స్లైస్ ఆఫ్ బ్రెడ్ విత్ 30 grams ఆఫ్ పీనట్ బటర్. ఈ షేక్ ఉంది కదా, ఈ షేక్లో నేను చాలా ఇంగ్రీడియంట్స్ వేసిన. చూడడానికి ఇంతనే కనిపిస్తుంది కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం ఎక్కువ, క్వాంటిటీ ఎక్కువ. సో ఇవన్నీ కలిపి 1600 క్యాలరీస్ ఉంటాయి. సో 1500 to 1600 క్యాలరీస్. సో అట్లా నా బ్రేక్ఫాస్ట్ మీల్లో హెవీగా తినేస్తా. సో ఇది తినేసి సీదా జిమ్లో కలుద్దాం. చలో. ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ అవుతుంది. సో నా మార్నింగ్ రొటీన్ చూపెట్టిన ఎట్లా ఉంటుందని. సో ఆర్మ్స్ వర్కౌట్. సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ పోస్ట్ వర్కౌట్ మీల్ అనమాట. అంటే పోస్ట్ వర్కౌట్ మీల్ ఒకటి కొత్త రెసిపీ అని కాదని మస్తు రెసిపీలు ఉన్నాయి. అందులో కొంచెం డిఫరెంట్ చేంజెస్ చేసి ఆ రెసిపీ ట్రై చేసిన, మంచిగా ఉండే. సో మీకు కూడా చూపిస్తా రెసిపీ ఏందో. సో మళ్ళీ ఇంకో రోజు ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.